ఉపన్యాసం అన్నారు. నాకు అసలు ఉపన్యాసాలు చేయడం రాదండి. నేను రాయగలను ఎంతో కొంత, రాసుకున్నాను, రాసింది చదువుతాను, దయచేసి నన్ను క్షమించండి. ఈ సభ కోసం నేను వేరే విధమైన వ్యాసం రాసి ఇచ్చాను కౌటిల్యకి. ఆఖరి నిమిషంలో నేను బయలుదేరే ముందు మీరు కొంచెం మాట్లాడాలి కూడా అని చెప్పాడు. సరే, ఇంకా నా కూడా తీసుకుని ఈ 4 ముక్కలు చెప్తున్నాను. వేదిక పైన సభలోనూ ఉన్న పెద్దలకు నమస్కారం, పిన్నలందరికీ ఆశీస్సులు. స్వర్గీయ జె. వెంకటేశ్వరరావు గారి దివ్య స్మృతికి నమస్కృతులు. ఇదంతా ఆయన నిర్దేశం. కల్పవృక్షానికి తన తృప్తి కోసం నిరంతరం వ్యాఖ్య వ్రాసుకుంటూ వెళ్ళిన భక్తి ఆయనది. దురదృష్టవశాత్తు అది ఇంకా అక్కరగలవారికి అందుబాటులోకి రాలేదు. అది వేరే విషయం. సీతారాముల దాంపత్య వైభవం అనే చిన్న పుస్తకం మాత్రం అచ్చులో ఉంది. అదే నా పరిచయం ఆయనతోటి. అది అమూల్యం. ఇంత విశాలమైన ప్రపంచంలో మనం ఒకరికొకరు తారసపడమే విశేషం అని పాశ్చాత్య కవి ఆశ్చర్యపోతాడు. కానీ నిరవధికమైన కాలంలో ఈ పృథ్వీ వైశాల్యంలో నా వంటి వారొకరు ఉండకపోతారా అని భారతీయ కవి ధీమాగా అంటారు. సరిగ్గా అట్లాగే ఆ జె. వెంకటేశ్వరరావు గారికి మా కౌటిల్య కనపడ్డాడు. వయసులో ఎంతో తేడా ఉన్న ఆ ఇద్దరిని విశ్వనాథ చాలా దగ్గర చేశారు. వెంకటేశ్వరరావు గారి ఇష్టాలను కౌటిల్య కొనసాగించగలగడం అపురూపమైన విషయం. మా వంటి వారి ఇంకెందరినో ఒకరినొకరికి విశ్వనాథే అతికారు. సోషల్ మీడియా చేసిన మంచి వలన మా వైశ్వనాథయ్య గోత్రం పరిపుష్టమైంది. ఈ కౌటిల్య డాక్టర్ మద్దినేని సింహ కౌటిల్య చౌదరి ఇప్పటివాడు కాదు. ఎందుకనో తప్పిదారి ఒకానొక మధుర యుగంలో నుంచి జారి ఇక్కడ తిరుగాడేవాడు. ఏ గట్టి ముడి వల్లనో నాకు దగ్గరయ్యాడు. తనకు ఈ కాలపు లోకానికి జరిగిన తప్పనిసరి రాపిడిని ఒరిపిడిని దాటుకొని వచ్చి శాంతుడయ్యాడు, స్థిరపడ్డాడు. విశ్వనాథ వారు మెచ్చి వెన్ను తట్టగల పనులు చాలా చాలా ఈ అకాడమీ తరపున చేస్తూ వస్తున్నాడు. అది నాంది. ఇప్పుడు నాటకంలో అసలు విషయం ప్రారంభమవుతోంది. ఇక్కడ నుంచి ఎన్ని తలుపులైనా తెరుచుకుంటాయి. భవితవ్యానాం ద్వారాణి భవంతి సర్వత్రా. కాళిదాస మహాకవి పలుకులు దీవెనలగుగాక. ఇటువంటి లేత వయస్సు కుర్రవాళ్ళు 100 సిద్ధమైతే చాలదా? అంచెలంచెలై 1,00,000 దివ్వెలు అంటుకోవా? సంకల్పం స్తోమత ఒక ఎత్తు, కార్యదక్షత చాలా పెద్ద ఎత్తు. ఆ భారం మోయగలిగే శక్తిశాలి మోదుగుల రవికృష్ణ గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. వారి అధ్యయనం, అది ఇచ్చిన సాధికారత ఎప్పుడు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి నాకు. అది ఎన్నో రెట్లుగా కొనసాగాలని కోరుకుంటున్నాను. హేలి కళ్యాణ్ నాకన్నా చాలా చిన్నవాడు కనుక బహువచనం వాడను. 12 ఏళ్లుగా కొంత దూరం నుంచి ఇతని ఎదుగుదలను గమనిస్తున్నాను. నిశితమైన ఆ మేధకు విచక్షణ అలంకారం అవటం చూసి సంతోషిస్తున్నాను. ఈ వివేకే సనాతన ధర్మానిదైన ఒక ఆశ. ఈ సభలో నా పుట్టింటి వారి కుటుంబం ఉన్నది. పుట్టిన ఎంతో కాలానికి మేమంతా కలుసుకోగలిగాం. కానీ నాకు తమ్ముళ్ళు, మరదళ్ళు, మేనళ్ళు, మేనగోడలు అందరూ దొరికారు. మా బంధుత్వం ఎక్కడికి పోదు. మా వారిని నోరారా బావగారు అని పిలిచే నా తమ్ముళ్ళలో పెద్దవాడు నా తాతగారి పేరిటివాడు, నా గత జన్మ సంబంధి. అతని వలన విశ్వనాథ వారు నాకు తాతగారైనారు. అది నా భాగధేయం. మన్మహా యోగనిష్ట సమాధి నుండి విక్రియాపేత బ్రహ్మ భావించు వేళ పట్టరాని సౌందర్య పిపాస తగిలి భ్రష్టయోగిని కవిజన్మ వడసినాడా. సరిగ్గా అక్కడి వరకు వెళ్ళి ముక్తి నుండి చ్యుతిని పొంది జన్మ ఎత్తానని ఆయన చెప్పుకున్నారు. ఆ ఒక్క అడుగు ఇటు పడడంతో ఆ పట్టరాని సౌందర్యం అంతా ఏమైంది? మన వైపుకు ఒరిగింది. ఆయనకు తనదైన జీవుని వేదన మిగిలింది. అసలు వేదన అంటే తన నిజమైన స్థితి నుంచి దూరం అవటమే కదా బాధ. ఆనందం నుంచి విడివడిన ఆ ఏడుపే మనందరిది. ఆ మొత్తాన్ని ఏకదేశంగా ఆయన పడ్డారు. నిజానికి ప్రపంచపు బాధ పడడం అనగా అది. కరుణ ఒక్కటే రసం అన్నది కూడా ఆ దారిలోదే. ఆయన ఎందుకు జన్మించినా మనకి దొరకటం మాత్రం అచ్చంగా పుణ్యం. ఇక్కడ ఏ ఏ ఋషుల జన్మాంతరాల తపస్సో, మరి ఏ ఏ కర్మిష్ఠుల యజ్ఞఫలమో, ఏ చింతనాయుతల ఉపనిషత్ గానమో విశ్వనాథ సత్యనారాయణ గారైంది. మహాకవి, మహారచయిత, గొప్ప నాటకకర్త, అంతకన్నా గొప్ప విమర్శకుడు, సహృదయుడైన చదువరి, ఏది కారు ఆయన? ద్రష్ట. భయం లేదు ఈయన చెరిపితే చెరగరు.
ఈ మరకత మృదుమణి స్తంభంలో నుంచి కాలాంతరాలకు అన్వయించే పసరు వెలుతురు ప్రసరిస్తూనే ఉంటుంది. వీరిని కనుగొనడం నా జీవనంలో మ్రోగుతూ ఉండే బెలహరి రాగపు కీర్తన. కనుగొంటే నీ శ్రీరాముని అని త్యాగరాజ స్వామి రాశారు. అదే నాకు ఎప్పుడు మ్రోగుతూ ఉంటుంది. నా ఉత్సవంలోనూ, నా ప్రశాంతిలోనూ, సంక్లిష్టతలోనూ, అనిశ్చితిలోనూ నాకు విశ్వనాథ వారే. నా విశ్వనాథ. అక్కడ వారిని కూడా నేను అనను. ఎందుకు చదువుకుంటానో చెప్పడం కష్టం. భవభూతి మహాకవి 2 చోట్ల వ్రాసి పెట్టారు. మ్లానస్య జీవకుసుమస్య వికాసనాని ఆనందనాని హృదయైక రసాయనాని. వాడి ఉన్న జీవన పుష్పం తిరిగి వికసిస్తుంది, హృదయానికి ఔషధం దొరికి ప్రమోదం వస్తుంది. ఇంకేమన్నా కావాలా? విడివిడిగా ఏరుకొని ఎంచుకొని చెప్పవలసిందైతే 10 దినాల పాటు తరగదు. నాకు సాధ్యం కాదు. ఈ సందర్భం కోసం నేను వ్రాసిన వ్యాసం పరిదైనా కూడా చాలా చిన్నది. అథవా బ్రతికినంత కాలము నేను వ్రాసుకునే ప్రతి మాట వెనుక, వేసే ప్రతి అడుగు వెనుక ఆయన నేర్పించినది, చూపించినది ఉంటుంది. 1000 పుస్తకాలు చదవనీగాక వెనక్కి వచ్చి విశ్రమించగల స్వగృహం ఆయన నాకు. చివరగా ఒక్క మాట. 1000 పడగలలో చిట్ట చివరన నీవు మిగిలితివి అని నిలిపిన ఆశ కూడా 100 ఏళ్ల తర్వాత రెపరెపలాడుతోంది. ఆ దాంపత్య బంధం కూడా రెపరెపలాడుతుంది. మరొక్కసారి ఆయన ఏం చెప్పి వెళ్ళారో మొత్తం అంతా చదువుకుని ఒకరికొకరు చెప్పుకోవడం ఏమన్నా పనికొస్తుందేమో చూద్దాం.